ఏపీలో రాజధాని పేరుతో దోపిడీ జరుగుతున్న మాట నిజమేనో అని క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వంలోనే మంత్రి కూడా ఒప్పుకుంటున్నాడు. అమరావతి రాజధాని పేరుతో ఏదైతే బిల్డింగులు కడుతున్నారో ఆ బిల్డింగులకు రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేస్తూ ఉంది అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో మీ అందరికీ కూడా చూపిస్తాను. గత 2-3 రోజుల నుండి కూడా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఒక్కసారి చూసిన తర్వాత అమరావతిలో దోపిడీ ఎలా జరుగుతూ ఉందో మీరే అర్థం చేసుకుంటారు. ఈరోజు వాళ్ళు అన్నారు సెంట్రల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కి వాళ్ళే లెక్కేసి చెప్పారు 3,945 ఎప్పుడున్నాం 3,945 ఎప్పుడున్నాం. అసలు బడ్జెట్ లో చేయగలవా లేదని నాకే అనిపించి కరెక్ట్ గా ఎంత ఖర్చు అవుతుందో అంతకే బడ్జెట్ ఇచ్చాం. ఐకానిక్ తీసుకుంటే ఎక్కడైనా ఐకానిక్ అనేది 16,000 17,000 అవుతుంది, 18,000 అవుతుంది, 18,000 అవుతుంది. అంటే ఎంత దోచుకుంటున్నారు? 16,000 రూపాయలు ఒక చదరపడికి దోపిడీ జరుగుతుంది. చూశారుగా, అర్థమైందా? అమరావతిలో రాజధాని పేరుతో ఈ కూటమి ప్రభుత్వం దోచుకుంటా ఉందా లేదా ఇప్పుడు మీరే చెప్పాలి కామెంట్ల రూపంలో. అమరావతి రాజధాని పేరుతో ఒక ఏటీఎం మిషన్ లాగా చంద్రబాబు నాయుడు దోచుకుంటున్నాడు. కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నాడు. తనకు కావాల్సిన వాళ్లకు ఎవరెవరు కాంట్రాక్టర్లు ఉంటారో తెలుసా? ఈనాడు కిరణ్కి సంబంధించిన బంధువులు ఉంటారు, లేకపోతే మన సీఎం రమేష్కి సంబంధించిన కంపెనీ ఉంటుంది, లేకపోతే ఆయన బంధువులు ఉంటారు. ఇలా చంద్రబాబు నాయుడికి ఎవరైతే కావాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా అమరావతి రాజధానిలో కాంట్రాక్టులు అప్పగించి ఒక స్క్వేర్ ఫీట్కు 3,900 రూపాయలు కేంద్ర ప్రభుత్వం 2 భవనాలు కడతా ఉంది. ఒక భవనం 3,900 రూపాయలతో ఒక చదరపు అడుగుకి, ఇంకొక భవనం 5,500 రూపాయలతో మరో భవనం కడతా ఉంది. కానీ మన కూటమి ప్రభుత్వం మాత్రం ఒక స్క్వేర్ ఫీట్కు 16,000 నుండి 20,000 వరకు వెచ్చిస్తే భారీగా దోపిడీ చేస్తూ ఉంది. ఈ ప్రపంచంలో ఎవరు కూడా 16,000 నుండి 20,000 రూపాయలు చదరపు అడుగుకి కట్టే నాదుడు ఎవడు కూడా లేడు. 5 స్టార్ వసతులతో మహా అంటే గొప్పగా కట్టాలంటే కూడా 4,000 రూపాయలే ఒక స్క్వేర్ ఫీట్కి ఖర్చు అవుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇదే అమరావతిలో అదే భూమిలో అదే ఇల్లు అనుకుంటున్నా ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కువ పిల్లర్స్ వేయాలంటే ఎక్కువ లోడాలి, ఆ భూమి దిగబడుతుంది అని వీళ్ళు ఏదైతే అంటున్నారు చూడండి, అదే భూమిలో కేంద్ర ప్రభుత్వం కూడా 2 భవనాలు కడతా ఉంది. ఒకటి వచ్చేసి సెక్రటరియట్ కడతా ఉంది కేంద్ర ప్రభుత్వం తరఫున, ఇంకో భవనం కడుతూ ఉంది. సెక్రటరియట్ భవనానికేమో 5,500 రూపాయలు స్క్వేర్ ఫీట్, ఇంకొక భవనానికి 3,900 రూపాయలే. మరి కేంద్ర ప్రభుత్వం అంత తక్కువ కడతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 16,000 నుండి 18,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని మంత్రి నారాయణ గారే అంటున్నారు. ఐకానిక్ టవర్ కట్టాలంటే అలానే కట్టాలట. అద్దాల భవనాల కోసం 2,500 కోట్లు వెచ్చిస్తున్నారు. ఐకానిక్ టవర్స్లో ఒక సెక్రటరియట్ని 6,600 కోట్లకి ఇప్పటి వరకు బడ్జెట్ కేటాయించడం జరిగింది. పక్క రాష్ట్రం తెలంగాణలో కేసీఆర్ గారు 600 కోట్లతో ఒక గొప్ప సచివాలయాన్ని కట్టాడు. ప్రధానమంత్రి మోడీ గారు 800 కోట్లతో ఒక గొప్ప పార్లమెంటు భవనాన్ని కట్టాడు, అద్భుతమైన పార్లమెంటు భవనం. కానీ మన ముఖ్యమంత్రి ఏపీ చంద్రబాబు మాత్రం ఒక సెక్రటరియట్ కట్టాలంటే ఐకానిక్ టవర్స్ పేరుతో 6,600 కోట్లు ఖర్చు అవుతుంది అనే బడ్జెట్ కేటాయించాడు. మరి ఇది దోపిడీ కాదా? ఒక స్క్వేర్ ఫీట్కు 16,000 నుండి 20,000 ఖర్చు పెట్టడం దోపిడీ కాదా? దోపిడీని వీళ్ళే ఒప్పుకుంటున్నారు. మరి ఈ విధంగా దోపిడీ చేస్తున్న చంద్రబాబును వాళ్ళ నాయకులను ఏం చేయాలి మీరే నిర్ణయించండి. ఏం చేయాలో మీరే నిర్ణయించండి.